హలో రమలవాస్, ఇంకా ముందు పార్ట్ ఎవరైనా చూడకుండా ఉంటే ఛానల్లో ఉంది, విజిట్ చేయండి. ఆ తర్వాత ఈ పార్ట్ మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా హీరో అలా చూసి చూడనట్టుగా వదిలేస్తాడు కదా, అక్కడికి రూడమ్మ అయితే వచ్చి, ఏంట్రా తను నాకు ఇలా మెసేజ్ పెట్టింది డేంజర్లో ఉన్నానని అంటుంది. అవును, తన వీచాట్ నీకెలా దొరికింది అంటే నాకు ట్యుటోరింగ్ చెప్తానంది, అలా వీచాట్ తీసుకున్నా అని చెప్తుంది. ఏంటి నా మీద కోపంతో నువ్వు తన మీద ట్యుటోరింగ్ దగ్గర జాయిన్ అయ్యావా అనేసి కోపడతాడు. చాలే ఆపరా, తను టైమింగ్స్ మేనేజ్ చేసుకుంటుంది, తను చెప్తానంది, మధ్యలో నీకేంట్రా అని అరుస్తుంది. అప్పుడే హీరో ఫ్రెండ్ కూడా లొకేషన్ చెప్తాడు. ఏంటి తన ఫోన్ లొకేషన్ ఎటో వెళ్తోంది, సిటీ అవుట్స్కట్స్ దాటి వెళ్తున్నట్టుంది అని చెప్తాడు. అంటే తను నిజంగానే డేంజర్లా ఉందా అని ఆలోచిస్తారు. మరోపక్క మన హీరోయిన్ చాలా భయపడుతూ నర్వస్ పడుతూ ఉంటుంది. అలాగే వీళ్ళంతా ఫ్రెండ్షిప్ 2 monthsగా వీళ్ళతో బాండింగ్ ఏర్పడింది కదా, అది ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఉన్నట్టుండి లేమనగిరి కార్స్ అన్నీ మస్తుగా వస్తాయి. ఏంటి బాస్ ఇన్ని కార్స్ వస్తున్నాయి, ఆ కార్లకు దూరంగా వెళ్ళు, ఏమన్నా స్క్రాచ్ పడిందో మనం అంత పే చేసుకోలేము, నువ్వు స్లోగా అయినా వెళ్ళు, వాళ్ళకి మాత్రం దూరంగా వెళ్ళు అని అంటాడు వాళ్ళ అన్నందుకని. సరే అని డ్రైవర్ గారు స్లోగా వెళ్తాడు. బట్ వీళ్ళు మాత్రం ఆ కార్ని, మన హీరోయిన్ వెళ్తున్న వెహికల్ని రౌండప్ చేసి నిలిపేస్తారు. వీళ్ళేంటి మనల్ని నిలుపుతున్నారు, దగ్గర అంత డబ్బు లేదు కదా, వీళ్ళు ఎందుకు మనకొచ్చి అడ్డుపడుతున్నారు అని ఆలోచిస్తారు. అప్పుడే కార్ల నుంచి మాస్ ఎంట్రీ అయితే వాళ్ళ క్లాస్మేట్స్ ఇస్తారు. అలా రాడ్ తీసుకుని మన హీరో అయితే వస్తుంటే భయపడి వీళ్ళు కార్ లాక్ అంతా చేసుకునేస్తారు, డోర్స్ అన్నీ. ఇంకా వీళ్ళు లాక్ తీయడం లేదని గ్లాస్ అయితే పగలు కొట్టి మరి బయటకు లాగుతారు. ఏంటి మీ గొడవ ఏంటి, అసలు మీరంతా ఎవరు, నన్నెందుకు అడ్డుకుంటున్నారు అని గట్టిగా అడుగుతాడు హీరోయిన్ వాళ్ళ ఫాదరు. అసలు నువ్వెందుకు తనని బలవంతంగా తీసుకెళ్తున్నావు అని అడుగుతారు. నా కూతురు నా ఇష్టం, నేను తనకి పెళ్లి చేయాలని తీసుకెళ్తున్నా, మధ్యలో మీ గోలేంటి అని అడుగుతాడు. తనకొచ్చే కట్నంతోనే నా కొడుకుని చదవాయాలా, వాడిని బాగా ఇదనాలి అని చెప్తాడు. ఆగండి, నేను ఇప్పుడే పోలీసులకి ఫోన్ కాల్ చేస్తా అని ఫోన్ అయితే చేస్తూ ఉండగా అప్పుడే మన రూడమ్మ ఎండుకొని ఆ ఫోన్ ఒక తట్టి ఆ పోలీసులకి మొగునిరా, నా దగ్గర నీ ఆటలా అని చెప్పి లాయర్కి కాల్ చేస్తుంది. ఇంకా లాయర్ ఎందుకని ఇలా చెప్తాడు, ఆ అమ్మాయికి ఇంత ఏజ్, దాన్ని బట్టి అమ్మాయి పెళ్ళి గురించి ఎవరు డిసైడ్ అవ్వాలి అని. అంటే తను మెచ్యూర్ అమ్మాయి కాబట్టి తనకి ఫ్రీడమ్ ఉంది, తనకి ఎవరిని పెళ్లి చేసుకోవాలో పెళ్లి చేసుకోకూడదో తను డిసైడ్ చేసుకునే రైట్స్ తనకు ఉంది అని చెప్తాడు. మళ్ళీ మన రూడమ్మాయి అనుకుని ఇలా అడుగుతుంది, ఏయ్ అసలు నీకు ఎందుకు ఇంత తొందరగా పెళ్లి చేయాలనుకుంటున్నారు, కరెక్ట్గా చెప్పు అని మన హీరోయిన్ అడిగితే, నాకు వెంటనే పెళ్లి చేసేసి నాకు వచ్చిన పెళ్లి కట్నంతో మా తమ్ముడికి కారు కొనియాలి, వాడి జలసాలకి పండగ చేసేదానికి డబ్బు ఇవ్వాలని వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్తుంది. అలా కోపం వచ్చేసి వాళ్ళ ఫాదర్ అనుకుని అరుస్తారు, నా కూతురు నా ఇష్టం, నేను చంపుకుంటా ఏమన్నా చేసుకుంటా, మధ్యలో ఆపడానికి మీరెవరు అంటుండగా రూడమ్మాయి గోపు కొట్టిస్తుంది. అలా ఫైట్ చేసి తననైతే అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. తింగర పిల్ల వండుకొని నా కారులో రా అని తీసుకెళ్తుంది. అప్పుడే ఇలా చెప్తుంది, ఏంటి బుక్లో తింగర పిల్ల అని రాసుకున్నావు కదా, వాళ్ళ నిక్ నేమ్స్ కూడా రాసావు చూసా అంటుంది. ఏంటి ఏంటి ఏం బుక్ అంటే, సర్లే నేను చెప్పను కానీ భయపడకు అని అంటుంది. అవును, మీరంతా నన్ను ఎందుకు ఇంతలా వచ్చి సేవ్ చేశారు అని అడుగుతుంది. ఎందుకేంటి, నువ్వు మా క్లాస్ లీడర్, అలాగే మా ఐడోల్, అలాగే మా ట్యుటోరియల్ టీచర్, అలాగే నువ్వు మా బెస్ట్ ఫ్రెండ్ కూడా అని చెప్తుంది. ఇంకా రూడమ్మాయి ఫ్లాట్కి అయితే వెళ్తుంది, అందరూ వెళ్తారు. అక్కడ తను వండుకొని ఇలా చెప్తుంది, ఫస్ట్ ఈ బట్టలు తీసి అక్కడ పడే, నా బట్టలు మస్తుగా ఉన్నాయి, నీకు ఏది కావాలో ఇష్టం వచ్చింది తీసుకొని వేసుకో, ఇలా బంకిన్ మాదిరిగా నా దగ్గర అయితే తిరుక్కు అని అరుస్తుంది. సరే ఫ్రెష్ అయ్యి రాపు, కొంచెం తినేసి నువ్వు క్లాస్ తీసుకుందువు అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. మన దానికి తింగరి పిల్ల ఎందుకని ఇలా చెప్తుంది, తను కనిపించడానికి చాలా రూడ్గా కనిపించిన చాలా మంచి అమ్మాయి అంటుంది. నాకు తెలుసు మిస్, చాలా మంచి అమ్మాయి అంటుంది. అంటే రూడ్ అమ్మాయిని మన హీరోయిన్ మిస్ అని పిలుస్తూ ఉంటుంది. తర్వాత మన హీరోయిన్ ఇలా ఆలోచిస్తుంది, ఈసారి మాత్రం నేను ఫెయిల్ అయినట్టు ఇంకోసారి ఫెయిల్ అవ్వకూడదు, ఈసారి మా అమ్మ నాన్నకు ముందుగానే నేను ప్లాన్ రెడీ చేసి పెట్టాలి, ఈసారి వాళ్ళు ఏ మూవ్ తీసుకోబోతున్నారో ఆ మూవ్కి నేను చెక్ పెట్టాలి అని ఒక ప్లాన్ అయితే వేస్తుంది. అలాగే వీళ్ళు కూడా తన మీద ఒక ప్లాన్ అయితే వేస్తూ డిస్కషన్ చేసుకుంటారు, తండ్రి కొడుకు అలాగే వైఫ్ అన్నమాట. ఏంటి కూతురు మీద ఇంత విరోధమా వీళ్ళకి అంటే కొందరు జనరేషన్ ఏంటంటే ఆడపిల్ల చదవడం కంటే కట్నమే కదా ముఖ్యమని ఆలోచిస్తారు, ఆ టైప్లో అన్నమాట.
ఇంకా మరుసటి రోజు కాలేజ్‌లో అయితే చూపిస్తారు. కాలేజ్‌లోకి మన హీరోయిన్ వాళ్ళ అమ్మా, నాన్న అయితే వచ్చి హీరోయిన్ మీద చాలా బ్యాడ్‌గా చెప్తారు. మేము చిన్నప్పటి నుంచి తననైతే సాకితే తనుండుకొని వాళ్ళ నాన్న గుండెల మీదే తన్నింది. తనని వాళ్ళ నాన్నకి సపోర్ట్ ఇవ్వదు గానీ ఎవరెవరి చేతో కొట్టిపిస్తుంది. ఈ రిచ్ గైస్‌ని అంతా తన వల్లో పడేసుకొని మమ్మల్ని కొట్టిపిస్తుందని బ్యాడ్‌గా అంతా చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక టీవీ వాళ్ళైతే వస్తారు, న్యూస్ వాళ్ళు. వాళ్ళు రావడంతో వాళ్ళ ముందు ఇంకా ఎక్కువైపోతుంది వాళ్ళ పేరెంట్స్‌ది. చాలులే ఆపండి, మీ అమ్మాయి మీద లేనిపోని నిందలు మీరు వేస్తున్నారు అని చెప్పి తన గురించి మొత్తం డీటెయిల్స్ చూపిస్తారు. ఈ రిచ్ వాళ్ళని తనేం వలలో వేసుకోలేదు. వాళ్ళకి టీచింగ్ చెప్తుంది, క్లాసెస్ తీసుకుంటుంది. అలాగే వాళ్ళకి అంత టీచింగ్ చెప్పినా కూడా తను రాత్రి పూట పార్ట్ టైం జాబ్స్ కూడా చేస్తుంది. చూడు ఇదిగో అని చెప్పి ఆ కాలేజ్‌లో వాళ్ళందరికి కూడా చూపిస్తుంది. మన హీరో కూడా సపోర్టింగ్‌కి వద్దామనుకుంటాడు కానీ తింగర్ పిల్ల రూడమ్మాయి ఆపేస్తారు. ఎందుకంటే తన మూవ్స్ తనకున్నాయి. తనకు అది హ్యాండిల్ చేసుకోగలదని వదిలేసుంటారనమాట. అప్పుడే అక్కడికి ఒక టీచర్ అయితే వస్తాడు. ఆ టీచర్ ద్వారానే తను ఆ కాలేజ్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యి ఉంటుందనమాట. ఆయన ద్వారా సపోర్ట్‌తో ఇక్కడికి వచ్చుంటుంది. ఆయన ఇలా చెప్తాడు. పేరెంట్స్ మంచోడు అనుకుంటాడు కానీ అక్కడున్న పేరెంట్స్ గురించి తెలిసేకాలికి ఆ పేరెంట్స్‌ని మళ్ళీ దూరం పెట్టేస్తాడు అమ్మాయికి. ఇక నుంచి నేను చూసుకుంటా, నేను హ్యాండిల్ చేసుకుంటానమ్మా. నువ్వు ఎంత చదవాలనుకుంటున్నావో చదువుకో, స్కాలర్‌షిప్ మీద నా సపోర్ట్ అయితే నీకుంటుంది. బట్ ఇప్పుడొచ్చిన మార్కులకి ఇంకా నీకు సపోర్టింగ్ ఎక్కువైంది అని చెప్పి నువ్వు ఇక్కడి నుంచి పద అని తీసుకెళ్ళిపోతాడు. ఇంకా అక్కడితో వాళ్ళ పేరెంట్స్‌ని తరిమి కొట్టేస్తారు. ఇంకా వాళ్ళిద్దరికైతే బాగా ట్యుటోరింగ్ క్లాసెస్ అయితే తీసుకుంటుంది. ఇద్దరు ఒకరికొకరు మించినట్టు చదువుతారు. ఆ తర్వాత మన హీరోయిన్‌కి అబ్రాడ్‌లో సీట్ అయితే వస్తుంది. ఇంకా అబ్రాడ్ వెళ్దామని అంతా ప్లాన్స్ అయితే అంతా చేసుకుంటూ ఉంటుంది. తర్వాత తన క్లాస్మేట్స్ అంతా ఒక చిన్న సర్ప్రైజ్ పార్టీ అయితే ఇస్తారు. నువ్వు ఇంకా నీ గోల్ సాధించావు, అలాగే అబ్రాడ్ వెళ్తున్నావు, హ్యాపీ జర్నీ అని చెప్తూ వాళ్ళైతే ఒక చిన్న సర్ప్రైజ్ కాలేజ్ అంటే వాళ్ళ రూమ్‌లోనే పార్టీ ఇస్తారన్నమాట. వాళ్ళు ఇలా ప్రామిస్ కూడా అడుగుతారు. నీ చదువై తిరిగొచ్చేటప్పుడు మనం అందరూ ఒకేసారి కలవాలి అని చెప్పి ఆ తింగరి పిల్ల, రూడమ్మాయి, హీరో ఫ్రెండ్ అలాగే మన హీరోయిన్ అన్నమాట. మళ్ళీ మనం 5 మంది కలవాలి. కలిసిన వెంటనే ఒక డిన్నర్ ప్లాన్ వేసేయాలి అని ప్రామిస్ అయితే తీసుకుంటారు. సరే అని ఓకే చేస్తారు అందరూ. ఇక్కడితో మన హీరోయిన్ స్టోరీ ఏమీ అయిపోలేదు. ఇక్కడి నుంచే మొదలవబోతుంది అసలు స్టోరీ. ఇదేంటక్క చిన్న చిన్న పార్ట్స్గా పెడుతున్నారు అనుకోకండి ప్లీజ్. కొంచెం నాకు పెళ్ళిళ్ళు ఉండేది, కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడిప్పుడే అందరూ స్టడీ అవుతున్నారు. కొంచెం లెంత్ వీడియోస్ త్వరలోనే అప్లోడ్ చేస్తా, వేరే డ్రామాస్వి. నెక్స్ట్ పార్ట్ టుమారో అయితే అప్లోడ్ చేస్తాను.